హలో ఎవ్రీవన్. ఈరోజు మీకు ఉద్విగ్న ఫుడ్స్లో సేమియా ఉప్మా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఎందుకంటే నా ఫ్రెండ్స్ చాలామంది సేమియా ఉప్మా చేయని వాళ్ళు, రాని వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి సేమియా ఉప్మా చాలామందికి రాదు అని తెలిసింది కాబట్టి ఈ రెసిపీని పోస్ట్ చేస్తా అన్నాను. ఇది సింపులే, కానీ రాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం కూడా వాళ్ళు కూడా చూసి నేర్చుకుంటారు. చాలామందికి సేమియా ఉప్మా పొడి పొడిగా రాదు. దానికి ఒక చిన్న టెక్నిక్ ఉంది, వీడియోలోకి వెళ్తే తెలుస్తుంది. కాబట్టి పూర్తిగా వీడియోని చూడండి. ఉద్విగ్న ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు మంచిగా వస్తే కమెంట్ చేయండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి, లైక్ అండ్ షేర్ కొట్టండి. నేను మీకు చూపించడం కోసం చేస్తున్నాను కాబట్టి ఒక చిన్న కప్పుకి తీసుకున్నాను. ఒక ఫుల్ కప్ సేమియా తీసుకోండి, 2 పచ్చిమిరపకాయలు, ఒక ఆనియన్, కొంచెం కరివేపాకు. కొంతమంది పప్పులు వేసుకుంటారు, మంచిశనగపప్పు, పల్లీలు అవన్నీ వేసుకుంటారు. వేసుకునే వాళ్ళు వేసుకోండి, జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు. ఒక ఆనియన్ తీసుకొని, సేమియా ఉప్మాకి ఎప్పుడు ఆనియన్ పొడవుగా కట్ చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే కొంచెం టేస్ట్ ఎట్లయినా డిఫర్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. సేమియా ఉప్మాకి మాత్రం ఇట్లా నిలువుగా కట్ చేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇందులో కొంతమంది క్యారెట్ అన్నీ వేసుకుంటారు, కానీ ఇట్లా ఉట్టి సేమియానే ట్రై చేయండి. ట్రై చేసేటప్పుడు ఆనియన్స్ని పొడవుగా మాత్రమే కట్ చేసుకొని ఒకసారి ట్రై చేయండి. ఒక బాండీలు పెట్టుకొని ముందుగా కొంచెం నూనె వేసుకొని ఒక అరగరిట వేసుకోండి. ఎక్కువ నూనె నేను వంటల్లో వాడను. మనకుండే కొలెస్ట్రాల్ చాలు, మళ్ళీ ఎక్స్ట్రా కొలెస్ట్రాల్ అవసరం లేదు. తెలిసిన వాడే హెల్దీగా ఉంటాడు. కాబట్టి మనం పవన్ కళ్యాణ్ మాట విని ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసుకొని సేమియాని వేయించుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం 1/2 కప్పు సేమియాని బ్రౌన్గా వచ్చే వరకు వేయించుకోవాలి. కొంచెం వదిలేస్తే మళ్ళీ మాడిపోతుంది కాబట్టి లైట్ మెరూన్ కలర్, నాట్ బ్రౌన్ కలర్, మెరూన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. సేమియా వేయించితేనే టేస్టీగా ఉంటుంది. ఇది ఒక చిన్న టిప్పు, పొడిగా రావటానికి. అందుకని ఎక్కువ ఆయిల్ వేయమాకండి, ఎందుకంటే మళ్ళీ మనం ఆనియన్స్ వేసేటప్పుడు మనకి మళ్ళీ మనం ఆయిల్ వేయాలి కాబట్టి కొంచెం తక్కువే వేసుకోండి. ఇదిగోండి, ఈ గ్లాస్తో నేను 1/4 గ్లాస్ వేస్తా అన్నాను. లైట్గా వేయించుకోండి. సేమియా వేయించేటప్పుడు పక్కకి అటు వెళ్ళమాకండి, మాడిపోతుంది. దగ్గరే ఉండి వేయించుకోవాలి, ఎందుకంటే సేమియా తొందరగా హీట్ అబ్జార్బ్ చేస్తుంది కాబట్టి తొందరగా మాడిపోతుంది. కాబట్టి సేమియాని కొంతమంది బాండిల్ మీద వేసేసి అటు ఇటు తిరుగుతూ ఉంటారు వేరే పని కోసము. ఇది ఒక్కటి మాత్రం చేయమాకండి సేమియాని వేయించేటప్పుడు, ఎందుకంటే సేమియా అస్సలు మాటినదు. మనం ఎంత కేర్ఫుల్గా దాన్ని వేయించితే అంత బాగుంటుంది ఉప్మా. దగ్గరుండి సేమియాను వేయించేసి పక్కకి ప్లేట్లోకి తీసుకోండి. మళ్ళీ అదే బాండిల్ పెట్టుకోండి, 10 బాండిల్ వాడకుండా. దీంట్లోకి మళ్ళీ ఒక 1.5 స్పూను ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఆవాలు 1.25 స్పూన్ వేసుకోండి. జీలకర్ర 1/2 స్పూన్ వేసుకోండి. జీలకర్ర ప్రతి దాంట్లో వాడండి, డైజెషన్కి బాగా హెల్ప్ అవుతుంది. ఈ ఆవాలు జీలకర్ర చిటపటలు ఆడిన తర్వాత ఇందులోకి 2 పచ్చిమిరపకాయలు వేసుకోండి. కొంతమంది ఎండుమిరపకాయలు వేసుకుంటారు, మంచెనగపప్పు కూడా వేసుకోండి, పిల్లలు బాగా తింటారు. పల్లీలు వేసుకోండి. మా ఇంట్లో ఉండే పవన్ కళ్యాణ్ వాళ్ళు పల్లీలు తినరు, తీసి పక్కకు పెట్టేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం పల్లీలు ఎందుకు వేస్ట్ చేయడం అని నేను పల్లీలు వేయటం మానేశాను. సో ఇందులోకి పప్పులు వేడయిన తర్వాత ఆనియన్ పొడవుగా కట్ చేసుకున్నాం కాబట్టి అది, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయితే చాలు సేమియా ఉప్మాకి, ఎందుకంటే నీళ్ళల్లో ఉడుకుతుంది కాబట్టి. అవి కొంచెం కరకర మంట మధ్యలో తగులుతా అంటే తినేటప్పుడు బాగానే ఉంటుంది. మరి ఎక్కువ డీప్ ఫ్రై అవసరం లేదు సేమియా ఉప్మాకి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడే మెయిన్ టిప్ చెప్పబోతున్నాను. సేమియా ఉప్మా ఎప్పుడు మనం 1కి 2 గ్లాసుల నీళ్లు వేయకూడదు. వేస్తే పొడిగా రాదు, ముద్దయిపోతుంది. కాబట్టి ఇప్పుడు నేను 3/4 గ్లాస్ సేమియా తీసుకుంటే 1 గ్లాస్ వాటరే పోస్తాను, అంతే. కొంచెమే, ఈ ఆనియన్స్ వేగేటప్పుడే కొంచెం రాళ్ళ ఉప్పు కూడా వేసేయండి, అది కూడా కరిగిపోతుంది.
ఎప్పుడు కానీ వంటల్లోకి సాల్ట్ కంటే రాళ్ళ ఉప్పు వేస్తే టేస్ట్ బాగుంటుంది. మీరు సాల్ట్ వేసినప్పుడు టేస్ట్, రాళ్ళ ఉప్పు వేసినప్పుడు టేస్ట్ అబ్జర్వ్ చేయండి, మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. నేను 3/4 గ్లాస్ సేమియా తీసుకున్నాను కదా, కరెక్ట్గా ఒకే ఒక గ్లాస్ వాటర్ పోస్తా అన్నాను చూడండి. చాలు, ఒక్క గ్లాస్ అంటే మనం తీసుకున్న దానికంటే ఒక 25% వాటర్ ఎక్కువ పోస్తే చాలు, సేమియా పొడి పొడిగా వస్తుంది. ఇట్లా మొత్తం కలిపేసిన తర్వాత వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం సేమియా వేయాలి. నీళ్ళు బాగా మసిలిపోతా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం పక్కకి పెట్టుకున్న సేమియాని బాగా వేపుకున్నాం కదా, దాన్ని ఎత్తి చూసినారా మెరూన్ కలర్లోకి వచ్చింది సేమియా. దీన్ని తీసి ఉడుకుతున్న నీళ్ళల్లో వేసేసి ఒకసారి కలిపి మూత పెట్టేసేయండి. మీకు సేమియా పొడి పొడిగా వస్తుంది. సేమియా వేసే ముందు ఉప్పు చూసుకోండి. ఉప్పు ఈ టైంలో చూసుకుంటేనే, మనం తక్కువైతే కొంచెం వేసుకోవచ్చు, ఎక్కువైందనుకోండి కొంచెం నీళ్లు పోసుకొని సేమియా కొంచెం యాడ్ చేసుకోండి. నీళ్లు సేమియా మనం ఎంత యాడ్ చేసుకుంటామో అంతకి 2 నీళ్లు పోసుకోండి. ఎందుకంటే ఉప్పు ఎక్కువైనప్పుడు ఇక కింద పడేయలేం కాబట్టి సేమియా నీళ్లు యాడ్ చేస్తే కొంచెం తగ్గిపోతుంది. సేమియా యాడ్ చేసేసిన తర్వాత మూత పెట్టేసి సిమ్లో పెట్టేసేయండి. సేమియా రెడీ అయిపోతుంది. చూసారు కదా, సేమియా ఉప్మా చాలా ఈజీ. డ్రైగా పొడి పొడిగా ఎలా చేసుకోవాలో చిన్న టిప్పు. ఒక గ్లాస్ సేమియా అంటే 1.25 గ్లాస్ నీళ్లు పోస్తే చాలు. కొంతమంది 2 గ్లాసులు పోస్తారు నీళ్లు, అది అప్పుడు మెత్తగా అయిపోతుంది, పొడి పొడిగా రాదు. పిల్లలు పొడి పొడిగా ఉంటే బాగా తింటారు కాబట్టి ఒకసారి ఇలా ట్రై చేయండి. ప్లస్ సేమియా వేయించేటప్పుడు కొంచెం బాగా మెరూన్ కలర్లోకి వచ్చేటట్టు ఆయిల్లో ఫ్రై చేయండి. కొంతమంది ఆయిల్లో ఫ్రై చేయకుండానే ఎత్తి నీళ్ళలో వేసేస్తారు, అప్పుడు ముద్దగా అయిపోతుంది. ఈ చిన్న చిన్న టెక్నిక్స్ తెలుసుకుంటే సేమియా ఉప్మా చాలా ఈజీ. ఒకసారి ట్రై చేసి ఉద్విగ్న ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. సేమియా ఉప్మా మీకు ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి. లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి. ఉద్విగ్న ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చిన కమెంట్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఉద్విగ్న ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేయండి.